సర్వోన్నతుడవును మహోన్నతుడునైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా జీవితాలు అనుదినము మీ కృపచేత నింపి కాపాడుతున్న దేవా మీకు వందనాలు. ప్రతిదినం ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి మీ శ్రేష్టమైన మాటలు మేము ధ్యానించడానికి ఇచ్చిన మహాకృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, దీవెన దయచేయమని అడుగుతున్నాం. ముఖ్యంగా 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, గ్రూప్ 2, అలాగే డిఎస్సి, రైల్వేస్, బ్యాంక్ ఎగ్జామ్స్, అలాగే కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయిపోతున్న బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. మీరు దీవించండి, జ్ఞానం ఇవ్వండి, మంచి ఉద్యోగాల్లో మా బిడ్డలను ఉంచండి, బలపరచమని చక్కని ఆశీర్వాదం దయచేయమని అడుగుతున్నాం. అలాగే విదేశాల్లో ఉన్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. బిడ్డలను ఆశీర్వదించండి, ఆరోగ్యంతో నింపండి. అలాగే అనారోగ్యంతో ఉన్న బిడ్డలందరినీ వచ్చి ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యము దయచేసి నడిపించమని, మీ శ్రేష్టమైన దీవెన సమాధానంతో నింపుమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. కీర్తన గ్రంథం ధ్యానాంశాలు మనం చూస్తూ ఉన్నాం. 5వ అధ్యాయంలో 10 వచనాలు మనం పూర్తి చేసామండి. 11, 12 వచనాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. కీర్తనలు 5వ అధ్యాయం 11వ వచనం, 5:11 అండి. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. ప్రియులరా, ఆయన్ని ఆశ్రయించే వారందరూ సంతోషిస్తారు. అంటే ఇబ్బందికర పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, ఆర్థికపరమైన సమస్యలు ఉన్న పరిస్థితుల్లో, ఏ పరిస్థితికైనా ఆయన చాలినవాడు. అంటే ఏ పరిస్థితుల్లో అయినా కాపాడగలిగిన వాడు మన దేవుడు. అందుకే అంటున్నాడు, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషిస్తారు, ఎందుకంటే నీవే వారిని కాపాడదువు గనుక. అంటే మనల్ని కాపాడేది ఆయనే, ఆయన తప్ప మరొకరు లేరు. నిత్యము ఆయన మనల్ని కాపాడుతూ ఉండేటువంటి దేవుడు. 7-8 వచనాలు తన కోసం ప్రార్థించాడు దావీదు. 9-10 వచనాలు పాపుల కోసం ప్రార్థించాడు. ఈ 11-12 వచనాలు నీతిమంతుల కొరకు ప్రార్థిస్తున్నాడు. ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వారు చక్కగా సంతోషిస్తారు అని చెప్తున్నాడు. నీవే వారిని కాపాడదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. ప్రియులారా, దేవుడు మనల్ని కాపాడుతూ, దేవుడు మనల్ని శత్రువుల బారి నుండి, ఇబ్బందికర పరిస్థితుల నుండి కాపాడుతూ, రక్షిస్తూ, ఏ రోజుకు ఆ రోజు ప్రతిదినము తన కృపచేత మనల్ని బలపరుస్తూ ఉన్నప్పుడు మన జీవితాల్లో ఆనందము, సంతోషమే. ఇక్కడ దేవుని పిల్లలకి 3 రకాలైన లక్షణాలు ఉండటం మనం చూస్తూ ఉన్నాం 11-12 వచనాల్లో అండి. మొట్టమొదటిది, వారు దేవుణ్ణి ఆశ్రయిస్తారు. నిజంగా దేవుని పిల్లలమైతే మొట్టమొదటిగా మనం దేవుణ్ణి ఆశ్రయిస్తాం 11వ వచనంలో. రెండవది, దేవుణ్ణి, అతని నామాన్ని మనం, లేదా ఆయన నామాన్ని మనం ప్రేమిస్తాం. 12వ వచనం చివరి లైన్, నీ నామమును ప్రేమించు వారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. రెండవది, దేవుణ్ణి, ఆయన నామాన్ని ప్రేమిస్తారు. మొట్టమొదటి దేవుణ్ణి ఆశ్రయిస్తారు. 2, దేవుణ్ణి, ఆయన నామాన్ని ప్రేమిస్తారు. 3, నీతివంతమైన జీవితాన్ని జీవిస్తారు. 12:1 నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. ఈ 3 రకాలైనటువంటి లక్షణాలు ప్రతి క్రైస్తవునిలో, ప్రతి దేవుని బిడ్డలో మనం కలిగి ఉంటే, విశ్వాసలో కలిగి ఉంటే, ఏ ప్రాబ్లం వచ్చినా ఆయన ఆశ్రయించడం కనుక నేర్చుకుంటే, ప్రతి చిన్నదానికి ఆయన మీద ఆధారపడడం నేర్చుకుంటే, దేవుణ్ణి, ఆయన నామాన్ని ప్రేమించగలిగితే, నీతివంతమైన జీవితం జీవించగలిగితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రతి ప్రాబ్లం నుండి మనల్ని దేవుడు తప్పిస్తాడు. ఈ 2 వచనాల్లో ఇలా నీతివంతమైన జీవితం జీవిస్తూ, దేవుణ్ణి ఆశ్రయిస్తూ, ఆయన నామాన్ని ప్రేమించే వారికి, ఈ 3 లక్షణాలు కలిగి ఉన్న దేవుని పిల్లలకి 5 రకాలైన ఆశీర్వాదాలు దేవుడు ఇస్తూ ఉన్నాడు ఈ 11-12 వచనాలు అండి. మొట్టమొదటిది, ఆయనలో ఆశ్రయము కలదు. అంటే దేవుడు మనకి ఏం చేస్తున్నాడంటే ఆశ్రయం ఇస్తున్నాడు. మనం ఆశ్రయించామనుకోండి, ఆయన ఆశ్రయిస్తే ఆయన ఏమీ దూరంగా పంపించే దేవుడు కాదు, మనల్ని కాపాడుతూ ఉండే దేవుడు. ఆయన్ని ఖచ్చితంగా మనం ఆశ్రయిస్తే. కీర్తన గ్రంథంలోనే 17వ అధ్యాయం 7వ వచనం అండి. 17:7, నీ శరణుజొచ్చిన వారిని వారి మీదికి లేచువారి చేతిలో నుండి
నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరుచుకోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువుల చేత చిక్కబడకుండాను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. ఆయన ఆశ్రయిస్తే, ఆయన రెక్కల నీడని ఆశ్రయిస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని కాపాడుతూ ఉండే దేవుడు. మొట్టమొదటి ఆశీర్వాదం, ఆయనలో మనకి ఆశ్రయం ఉన్నది. ఆయన మనల్ని కాపాడుతూ ఉండే దేవుడు. రెండవది, దేవునిలో వారు సంతోషిస్తూ ఉంటారు. ఇది ఆశీర్వాదమే. నీతిమంతులకి దేవుడిచ్చే 5 ఆశీర్వాదాలు చూస్తున్నాం. ఒకటి, ఆయనలో ఆశ్రయము కలదు. అంటే ఆయన ఉన్నాడనే ధైర్యం, భరోసా మనకు ఉంటుంది. ఏ సమస్య రాబోతున్నా వచ్చినా నాకు ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు నన్ను అనేటువంటి ఒక గొప్ప ధైర్యం ఆయన ఆశ్రయిస్తే ఉంటుంది. 2, ఆయనలో సంతోషిస్తారు. 16వ అధ్యాయం 11వ వచనంలో కీర్తనల్లో, జీవమార్గము నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవుని సన్నిధిలో అంటే ఉదయం లేచి ప్రార్థిస్తే, ఉదయం లేచి వాక్యం ధ్యానిస్తే, ఉదయం లేచి వాక్యం వింటూ ఉంటే, లేదా దేవుని మందిరానికి వెళుతూ దేవుని మందిరంలో ఆయన సన్నిధిలో జరిగే ప్రతి ప్రార్థనలో పాల్గొంటే ఆయన సన్నిధిలో సంతోషం ఉంది. దేవుని సన్నిధికి వెళ్ళే ప్రతి బిడ్డ దేవునిలో సంతోషిస్తారు. ఇది 2వ ఆశీర్వాదం. ఇక 3వది, వాళ్ళు అంటే నీతిమంతులు దేవుని కాపుదలలో ఉంటారు. నిత్యము దేవుడు వారిని కాపాడుతూనే ఉంటాడు. అందుకంటాడు అక్కడ చూడండి ఒకసారి 11వ వచనంలో, నీవే వారిని కాపాడుదువు. 12వ వచనంలో, కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కేడెముతో కప్పినట్లు. కాబట్టి 3వది, దేవుని కాపుదలలో ఉంటారు. నిత్యము దేవుడు వారిని కాపాడుతూనే ఉంటాడు. ఏ ప్రమాదాల్లో పడకుండా, ఏ విధమైనటువంటి పరిస్థితులు వ్యతిరేకంగా తలెత్తినా వాటి నుండి కాపాడుతూనే ఉంటాడు దేవుడు. 3వది, దేవుని కాపుదలలో ఉంటారు. 4, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. 12వ వచనంలో, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. నీవు ఆశీర్వదిస్తావంటలా, నీవే అంటే నీవు తప్ప వేరెవరు ఆశీర్వదించరు. కాబట్టి 4వది, దేవుని దగ్గర నుండి వాళ్ళు ఆశీర్వాదం పొందుకుంటారు. ఇక 5వది, కేడెముతో కప్పినట్టు, కేడెమును కలిగి ఉన్నట్టుగా వాళ్ళు కృపను కలిగి ఉన్నారు. కేడెము అంటే ప్రియులారా, పూర్వకాలం దాడి చేసేటువంటి శత్రువుల నుండి తప్పించుకోవడానికి సైనికులు వారి శరీరాన్ని కాపాడుకోవడానికి వాళ్ళ చేతితో పట్టుకునేటువంటి ఒక వెడల్పాటి పెద్ద లోహపు రేకుని తయారు చేసుకునేవారు. అంటే వాళ్ళని వాళ్ళు అడ్డు పెట్టుకోవడానికి దాన్నే కేడెము అని పిలుస్తారు. కేడెము అంటే అది అర్థం. సైనికులు పూర్వకాలంలో వాళ్ళ చేతితో పట్టుకుని, అంటే శరీరం అంతా కాపాడుకోవడానికి పొడవుగా ఉండేటువంటి, ఇప్పుడు కూడా పోలీసులు ప్లాస్టిక్ టైప్లోది ఒక చేతితో పట్టుకుంటారు, ఇంకో చేతితో లాఠీయో లేకపోతే పిస్టలో పట్టుకుంటూ ఉంటారు. దాన్ని కేడెము అని పిలుస్తారు. కేడెము. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనం అండి. ఆ కేడెమునే పూర్వకాలం డాలు అని పిలిచేవారు. అప్పుడప్పుడు కొన్నిసార్లు డాలు అని రాయబడింది. రాజైన సొలొమోను సుత్తితో కుట్టిన బంగారముతో అలుగులు గల 200 డాళ్లను చేయించెను. డాలు ఒకటింటికి 600 తులముల ఎత్తు బంగారం ఉండెను. సో కేడెము అన్న డాలు అన్న ఇంచుమించుగా ఒకటే అర్థం. అయితే ఈ దావీదుని అబ్షాలోము తన సైన్యం చుట్టుముట్టేస్తారు. ఆ చుట్టుముట్టేస్తున్నారు గనుక ఈ కీర్తనకారుడు దావీదు ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. అప్పుడు వెంటనే దేవుడు వారిని ఎలా కాపాడాడో చూద్దాం ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనం అండి. అయితే సౌలు పర్వతము ఈ తట్టునకు, దావీదు అతని జనులు పర్వతం ఆ తట్టునకు పోవచుండగా, దావీదు సౌలు దగ్గర నుండి తప్పించుకుని పోవాలని త్వరపడుచుండెను. సౌలు అతని జనులు దావీదును అతని జనులను పట్టుకుని వారిని చుట్టుకొని చుండిరి. చుట్టూ కప్పేస్తున్నారు వాళ్ళు. అప్పుడు వెంటనే
ఇంకొక దూత వచ్చి సౌలుతో మాట్లాడుతున్నాడు 27 వచనంలో. నీవు త్వరగా రమ్ము, ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి దేశంలో చొరబడి ఉన్నారనగా, ఇక అక్కడ దావీదును చుట్టేశాడు, దావీదు పని అయిపోయింది అనుకుని దొరికేశాడు అనుకున్న ఆ క్షణంలో దేవుడు చేసిన గొప్ప కార్యం చూడండి. ఫిలిష్తీయులు దేశంలో దండెత్తి వచ్చారనగానే సౌలు దావీదుని తనవడం మానేసి వెనక్కి తిరిగి ఫిలిష్తీయులను ఎదుర్కోవడానికి వెళ్ళిపోయాడు. అంటే దేవుడు వారిని ఎలా కేడెముతో కప్పి ఆ క్షణములో దావీదు చుట్టుముట్టేసిన ఆ క్షణములో వెంటనే దేవుడు వారిని తప్పించడానికి ఫిలిష్తీయుల్ని దేశంలో దండెత్తొచ్చేలా చేశాడు. ఆ రీతిగా దావీదుని కాపాడుతూనే వస్తున్న ప్రతి చోట కూడా. ఇక్కడ ప్రియులరా, మనం ఆయన్ని ఆశ్రయిస్తే, ఆయనలో సంతోషిస్తే ఖచ్చితంగా ఆయన కాపుదల్లో ఉంటాం. ఆయనను ఆశ్రయించడమే కాదు, ఆయన నామాన్ని ప్రేమిస్తే కూడా. కాబట్టి ఆ రీతిగా మనం దేవుని ముందు కొనసాగుదాం. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.